హాయ్ హలో నమస్తే. నాకు నిన్న ఒక సమాచారం వచ్చింది ఏంటంటే, మళ్ళీ ఇంక ఇది ఒక మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒక సమాచారం వచ్చింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేసిన ఒక పోస్ట్ మీద సర్క్యులేట్ చేసుకుంటున్నారట సోషల్ మీడియాలో. ఏమని ఎందుకు సర్క్యులేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలోనంటే, నిన్న ఒక అటాక్ జరిగింది ఒక వెహికల్ మీద, క్రిస్టియన్స్కి సంబంధించిన ఒక వెహికల్. వాళ్ళు ఏదో అటు వెళ్తుంటే హిందుత్వ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అటాక్ చేశారు. అది మీకు తెలిసి ఇదంతా వెహికల్ అటాక్. ఇదంతా కూడా మీ గతంలో నేను కూడా మాట్లాడాను, మీ అందరూ తెలుసు, చూశారు. ఓకే, దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒక మంచి పని చేసింది. ఐ అప్రిషియేట్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బికాస్ దే పోస్టెడ్ ఇన్ దేర్ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓకే, ఏమని ఆ వెహికల్ మీద దాడి జరిగిందని అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు మైనారిటీస్ మీద దాడి జరిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నారు, మౌనంగా ఉంటున్నారు, వీళ్ళు మాట్లాడతలేదు, వీళ్ళు మేమంటే లెక్కలేదా, మమ్మల్ని మేమంటే కేర్ లేదా, ఇవన్నీ లోకల్ అనుకుంటున్నారు కదా. బట్ వాళ్ళు ఏదో ఒకటి పోస్ట్ చేశారు. ఓకే, ఇక్కడ చర్చ్ మీద దాడి జరిగిందని, చర్చ్ కాదు ఏమంటారు, వెహికల్, పాస్టర్కి సంబంధించిన వెహికల్ మీద దాడి జరిగిందని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పోస్ట్ చేసింది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా పోస్ట్ చేశారు వాళ్ళు. ఎలాగా ఎక్కడ కూడా పాస్టర్ అని కానీ క్రిస్టియన్ అని కానీ రాయకుండా పోస్ట్ చేశారు. ఇట్లా ఉరవకొండలో అల్లరిమూకల బీభత్సం. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ఓ వాహనంపై దాడికి తెగబడిన అల్లరిమూకలు. ఇష్టం వచ్చినట్టు రాళ్లు కర్రలతో వాహనం అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అరాచకాల్లో బీహార్ను తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్ అని అది పోస్ట్ చేశారు. ఒకటైతే పోస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు దీని మీద రెండు విషయాలు తిరుగుతుంది ఈ పోస్ట్ మీద సోషల్ మీడియాలో. వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇది మీకు ఇక్కడ కనబడతలేదు అనుకుంటా. దీన్ని నేను ఎలాగో చూపించాలో మరి దీన్ని. ఓకే, అది ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఎక్కడ కూడా క్రిస్టియన్స్ మీద దాడి, పాస్టర్స్ అనే దాడి లేకుండా పోస్ట్ చేశారు, అనే పదాలు వాడకుండా పోస్ట్ చేశారు. ఎందుకు అనేది వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో. రెండోది, ఇక్కడ ఒక కింద కామెంట్ ఒకటి ఇష్యూ అయింది. ఏమని, అడ్మిన్ డిలీట్ ద పోస్ట్ నాట్ సంథింగ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీద చర్చ జరుగుతుంది వీళ్ళ మధ్య. అడ్మిన్ డిలీట్ దిస్ పోస్ట్ నాట్ సంథింగ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ అని ఎవరో ఒక అతను పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ మీరు డిలీట్ చేయండి అర్జెంట్గా, ఎందుకంటే ఇది మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు దీనిలో అని అతని ఉద్దేశం. దీని మీద ఇప్పుడు ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో క్రిస్టియన్ సర్కిల్స్లో వాళ్ళు మాట్లాడుకుంటుంది. ఇది ఎందుకు క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే ఒక పాయింట్ చాలా మందికి వచ్చింది. అఫ్కోర్స్ అంటే దీన్ని బట్టి ఏమైందంటే, జగన్ గారిని వీళ్ళు బెదిరిస్తున్నారు అంటే ఇంతకంటే నిదర్శనం లేదు. జగన్ గారు ఆయన ఒక మంచి సెక్యులర్ నాయకుడు ఆయన. ఓకే, ఆయనకున్న సమస్యల వల్ల, ఆయనకున్న ప్రాబ్లమ్స్ వల్ల బయటికి ఆయన మాట్లాడకపోయినప్పటికీ అంతర్గతంగా ఆయన 100% మైనారిటీస్కి ఆయన హెల్ప్ చేస్తాడు. ఓకే, దాంట్లో సందేహం ఏం లేదు. దాంట్లో నేను ఎప్పుడు ఏమంటారు, రిజెక్ట్ చేయాలి ఆ క్లెయిమ్ని. జగన్ గారి క్రిస్టియన్స్కి, మైనారిటీస్కి, ముస్లిమ్స్కి, హిందువులకి అందరిని సమానంగా చూస్తాడు, క్రిస్టియన్స్ని కూడా అంతర్గతంగా బాగానే చూస్తాడు అనే దాంట్లో నేను ఎప్పుడు దాన్ని ఏమంటారు, ఆ క్లెయిమ్ని ఎప్పుడు రిజెక్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే, పబ్లిక్గా ఆయన బెదిరిస్తున్నారు. పబ్లిక్గా మీరు క్రిస్టియన్స్కి ఫేవరబుల్గా మీరు స్టేట్మెంట్లు చేయొద్దని జగన్ గారిని బెదిరిస్తున్నారు అంతర్గతంగా పార్టీల్లో. అది ఏ రూపంలో ద్వారా కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఆ టీం కానీ, కోర్ టీం కానీ, ఆ పక్కన ఎవరు కానీ వద్దు నువ్వు క్రిస్టియన్ జోలికి వెళ్ళగాక, వాళ్ళ గురించి మాట్లాడగా కానీ ఆయన బెదిరిస్తున్నారు అంటానికి ఒక ఉదాహరణ ఈ కామెంట్. అడ్మిన్ డిలీట్ ఇమీడియట్లీ. ఇది పోస్ట్ అయ్యాను వైఎస్ఆర్సీపీ. అడ్మిన్ డిలీట్ ఇమీడియట్లీ. దిస్ ఇస్ సంథింగ్ వీఆర్ నాట్ సపోజ్ టు ఇన్వాల్వ్డ్ ఇన్. వై వీఆర్ నాట్ సపోజ్ టు ఇన్వాల్వ్డ్ ఇన్. ఈ టాపిక్ మీద మాట్లాడగలిగింది నేను, అంటే మాట్లాడటానికి అర్హత నా ఒక్కడికే ఉంది. ఎందుకంటే నేను మీకు గతంలో చెప్పాను, ఒక సమతా రాష్ట్ర అని చెప్పి, సమతా రాష్ట్ర సెకండ్ ప్రిన్సిపల్, ఈక్వాలిటీ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్. అందరూ సమానమే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ సమానమే. అందరూ సమానమే అంటే అర్థం మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ రిలీజన్కి వ్యతిరేకం కాదని అర్థం. అందరూ సమానమే అంటే మీరు నా గతంలో నా ఛానల్లో చూస్తే, నా ఛానల్లో కూడా ఇవన్నీ నేను పోస్ట్ చేసిన వీడియోలు ఛానల్లో ఇది చూడండి. క్రిస్టియన్స్ని సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసిన చాలా పోస్టులు చేస్తాను, క్రిస్టియన్ సపోర్ట్ చేస్తూ, హిందూ గుడిని సపోర్ట్ చేస్తూ చాలా పోస్ట్ చేసి, గుడిని పగలగొట్టింది ఎవరు, మొన్న రీసెంట్గా గుడుల మీద దాడి చేసింది ఎవరు, సిబిఐ ఎంక్వైరీ అయ్యి నేను డిమాండ్ చేసింది నేనే నా ఛానల్లో. సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, ఎవరు ఇన్ని గుళ్ళు పడగొడుతున్నారు, మత గొడవలు వస్తాయని నేనే పెట్టాను. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ మీద ఇన్ని వీడియోలు పెట్టాను నేను. సెక్యులర్ వాదం మీద 100 వీడియోలు పెట్టాను. అంటే ఈ మూడింటిని కలిపితే సెక్యులర్ వాదం. ఈ మూడు ఒకటే అనేవాడే సెక్యులర్ వాది. నేను సెక్యులర్ వాదిని. ఓకే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ ఒకటే అనేవాడు సెక్యులర్ వాది. కాబట్టి ఈ టాపిక్ మీద మాట్లాడడానికి నాకే అర్హత ఉందని నేను అనుకున్నాను, అందుకే నేను మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే, హిందువుల మీద దాడి జరిగినప్పుడు, ముస్లిమ్స్ మీద దాడి జరిగినప్పుడు మాట్లాడగలిగిన పొలిటికల్ పార్టీలు క్రైస్తవుల మీద ఎందుకు చేయకూడదు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయరు, ఎందుకు నరేంద్ర మోడీ గారు కెనడాలో ఎక్కడో హిందూ గుడుల మీద దాడి జరిగిందంటే, కెనడాలో ఎక్కడో హిందూ టెంపుల్ మీద దాడి జరిగితే మన ప్రధానమంత్రి రెస్పాండ్ అయ్యాడు, హిందూ గుడి మీద దాడి జరిగిందని. ఇక్కడ ఉండి కెనడాలో హిందూ గుడి జరిగిందని. భారతదేశంలో చర్చ్ మీద, మసీదు మీద దాడి జరిగితే మనం మాట్లాడకూడదా? ఎక్కడో కెనడాలో హిందూ గుడి పగడగొట్టారు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు అంటే, మన దేశంలో మన ఇండియన్స్ అయినటువంటి మన భారతీయులైనటువంటి ఇమాములు, పాస్టర్లు ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఎందుకు నోరు మాట్లాడకూడదు? కరెక్ట్, మనకు స్వేచ్ఛ ఉంది కదా. నితీష్ కుమార్ జస్ట్ ఇదిగో
బురకా లాగాడని చెప్పి పెద్ద ఇష్యూ చేశారు. బురకా లాగాడని ఇష్యూ ఎంత చర్చ జరిగింది. అయ్యో వద్దు ముస్లిమ్స్ మీద మాట్లాడద్దు అని అనలేదు కదా, దీని మీద పెద్ద చర్చ జరిగింది కదా, ముస్లిమ్స్ బురకా లాగాడని. అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు హిందువులు ముస్లిమ్స్ మీద మాట్లాడటానికి సందేహించట్లేదు, ఇప్పుడు క్రిస్టియన్స్ మీద మాట్లాడటానికి ఎందుకు సందేహము అనేది ఒక ఇష్యూ. ఓకే, ఇదేంటిది, వాట్ కైండ్ ఆఫ్ దిస్ పోస్ట్. కమ్యూనల్ క్లాషెస్ బ్రేక్ అవుట్ ఇన్ ఆంధ్ర కర్నూలు డిస్ట్రిక్ట్, 12 people ఇంజూర్డ్. ఇది ముస్లిమ్స్ హిందువుల మధ్య 2022లో జరిగిన కర్నూలులో ఒక గొడవ జరిగింది. అప్పుడు పొలిటికల్ పార్టీలన్నీ మాట్లాడారు కదా, ఇది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద రచ్చ చేసి గొడవ చేశాడు తిరుపతి లడ్డు మీద, తిరుపతి గొడవ, టెంపుల్స్ మీద రచ్చ చేసి గొడవ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దేని మీద? తిరుపతి మీద, గుడి మీద, లడ్డుల మీద గొడవ చేశారు, తిరుపతి లడ్డు మీద. అంటే అశోక్ గజపతిరాజు గారు ఏమన్నారు, 128 టెంపుల్ పడగొట్టారు. టీడీపీ లీడర్ అశోక్ గజపతిరాజు గారు ఎలిగేషన్ చేశాడు 128 టెంపుల్స్ పడగొట్టారని. నేను ఎందుకు చెబుతానంటే, ఇవన్నీ గుడులు పడగొట్టినప్పుడు మాట్లాడే రాజకీయ నాయకులు చర్చ పడగొడితే ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న పోస్ట్ చేస్తే ఆయన బెదిరిస్తున్నారు. ఆ పోస్ట్ కూడా ఆయన ఎక్కడ క్రిస్టియన్ అండ్ పాస్ట్ కానీ ఎక్కడ మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంచి పని చేస్తే నేను అదే చెప్తాను. ది పోస్టెడ్ ఒక అట్రాసిటీ జరిగింది, పోస్ట్ చేశారు వాళ్ళు సోషల్ మీడియాలో అఫీషియల్ పోస్ట్లో. అది కూడా చాలా జాగ్రత్తగా, ఎక్కడ క్రిస్టియన్ మీద పాస్టర్ మీద కాదు, ఏదో అటాక్ జరిగిందని రాశారు. అది కూడా చాలా వాళ్ళు మరి అసలు అది కూడా అవసరం లేదు, రాయొచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే పాస్టర్స్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదని రాయొచ్చు. బట్ వైఎస్ఆర్సీపీ అంత జాగ్రత్తగా రాయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఒక అట్రాసిటీ జరిగింది. ఆ అట్రాసిటీ అనేది హిందువుల మీద, క్రిస్టియన్స్ మీద, ముస్లిం మీద మాట్లాడవచ్చు, తప్పేం కాదు. బట్ సరే, ఎనివే వాళ్ళ ఆలోచన ఏంటో నాకు తెలియదు. బట్ జాగ్రత్తగా క్రిస్టియన్స్ విషయంలో జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. దాన్ని చూసి మళ్ళీ ఈ అభిమానులు ఏంటి, జగన్ బెదిరిస్తున్నారు. నువ్వు డిలీట్ చేయ పోస్ట్ని, వైఎస్ఆర్సీపీ డిలీట్ ద పోస్ట్. ఎవరు వాళ్ళు బెదిరించేది? ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఓకే, అంటే ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే బెదిరిస్తున్నారు ఆయన్ని. నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో చాలామంది. నువ్వు క్రిస్టియన్స్కి సపోర్ట్ వెళ్ళొద్దని. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ఫ్యామిలీని, అఫ్కోర్స్ వాళ్ళు స్పెసిఫికల్లీ వాళ్ళు క్రిస్టియన్సే కదా, సీక్రెట్ ఏం కాదు కదా, వాళ్ళు క్రిస్టియన్సే. ఏదో ఒక చోట ఉండేది కదా క్రిస్టియన్స్ కాబట్టి, మరి వీళ్ళకి అన్యాయం జరుగుతుందేమో వాళ్ళు బాధపడతారు కదా. బాధపడరా వాళ్ళు? క్రిస్టియన్స్కి అన్యాయం జరిగితే వాళ్ళు దాని గురించి మీరు మాట్లాడొద్దు అని చెప్పి అధినాయకుడు ఫ్యామిలీని కొంతమంది ఆయన బెదిరిస్తున్నారు, మీరు మాట్లాడొద్దని. క్రిస్టియన్స్ విషయం నువ్వు చేయబెట్టొద్దు అని. ఎందుకు పెట్టకూడదు అంటున్నా నేను. అన్యాయం జరిగినప్పుడు ఎందుకు? షర్మిల గారు టీటీడీకి సంబంధించిన దళిత కాలనీలో గుడి కడుతున్నారని ఒక కామెంట్ చేశారని కాంగ్రెస్ వాళ్ళు తగిలేరామని. ఇది ఏమేముంది? చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాదిగా అవతారం ఎత్తారని చెప్పి బీజేపీ మనిషిలా మారిపోయాడు, రైటిస్ట్ భావజాలం అమర్చుకున్నాడు, భారత రాజ్యాంగం బదులు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తున్నాడు, సర్వమత సమ్మేళనం రాష్ట్రంలో ఒక మతానికి పెద్దపీట వేస్తున్నాడని ఒక పోస్ట్ చేసిందండి ఆమె షర్మిల గారు. కాంగ్రెస్ వాళ్ళట ఏమైనా తిట్టారట, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళట ఏమైనా తిట్టారట షర్మిలని. ఏమని నువ్వు ఎందుకు మాట్లాడుతున్న మతాల గురించి? అన్యాయం జరిగితే మాట్లాడకూడదా? అంటే నేనేమన్నాను, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో ఏదో జరుగుతుంది, దాని గురించి మాట్లాడుతున్నా. ఒక అట్రాసిటీ జరిగినప్పుడు ఎందుకు క్రిస్టియన్స్ తరపున ఎందుకు మాట్లాడకూడదు? షర్మిలని ఎందుకు కంట్రోల్ చేశారు? షర్మిల వెన్ షీ వాస్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రిస్టియన్స్, దెన్ వై డిడ్ యూ కంట్రోల్ హర్? అంటే క్రిస్టియన్స్ని అనాథల వాళ్ళు అంటాను వల్ల క్రిస్టియన్స్ ఏమన్నా అనాథలు అంటాను వల్ల ఏంటి వాళ్ళు ఏమన్నా? పొలిటికల్ పార్టీలు ఎందుకు మాట్లాడకూడదు? పబ్లిక్ కోట సత్యనారాయణ గారు మేము 3000 గుడులు కట్టాము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పుకోండి. అదే గుడులు కట్టాము, గుడుల మీద దాడులు ఖండిస్తున్నాము, గుడులు అన్నప్పుడు చర్చల మీద దాడి ఆపడానికి ఎందుకు అనలేకపోతున్నారు? ఏదో అంటారని తను ఏంటి దాని మీద? దిస్ బికేమ్ అనదర్ అన్టచబిలిటీ ఆంధ్రప్రదేశ్లో. వాట్ ఈస్ దిస్ అన్టచబిలిటీ? క్రిస్టియన్స్ మీద అన్టచబిలిటీ ఏంటి? అర్థం కాల. ఇదేంటో డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఇవన్నీ అదే. ఇదేంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేశారు. హిందూ టెంపుల్స్ మీద దాడి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని వైసీపీ యూటర్న్ తీసుకుంటే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా హిందూ టెంపుల్స్ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేశాడని. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2-3 టెంపుల్స్ మీద దాడి జరిగింది టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో. వైసీపీ వాళ్ళు రచ్చరచ్చ చేశారు, మీ ప్రభుత్వంలో హిందూ గుళ్ళ మీద దాడి జరుగుతుందని. ఓకే, అంటే వైసీపీ వాళ్ళు హిందూ గుళ్ళ మీద దాడి జరుగుతుంది అంత రచ్చరచ్చ చేయగలిగినప్పుడు, ఒక క్రిస్టియన్ పాస్టర్ మీద దాడి జరిగితే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అడ్మిన్ డిలీట్ ఇమీడియట్లీ. ఎవరండి మీరు జగన్కి అన్యాయం చేస్తున్నారు? జగన్ ఎందుకు బెదిరిస్తున్నారు మీరు? నేను అదే చెప్తున్నాను. ఆయన కూడా అన్ని మతాల సమానము అని అనుకుని ఉండొచ్చు కదా, అన్ని మతాల్లో ఎక్కడ అట్రాసిటీ జరిగిన మాట్లాడుతాను అనుకోవచ్చు కదా. అని అనుకున్న వాడిని ఎందుకు బెదిరిస్తున్నారు? ఆయన్ని జగన్ ఎందుకు బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళు? కొడాలి నాని గారు హిందూ టెంపుల్స్ మీద మీరు దాడి చేస్తున్నారని చెప్పేసి గొడవ చేశాడు కొడాలి నాని గారు ఒకసారి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ హిందువులు హిందూ టెంపుల్స్ మీద దాడి చేస్తున్నారని గొడవ చేస్తే హిందువులు ఓట్లేస్తారని అనుకోవచ్చు. క్రిస్టియన్స్ మీద దాడి చేస్తే మనం మాట్లాడొద్దు, వాళ్ళు ఎలాగో ఓట్లేస్తారని మీ ఉద్దేశమే?
క్రిస్టియన్స్ మీద దాడి చేస్తే మనం ఎవరు మాట్లాడద్దు, మనం మాట్లాడి వాళ్ళు మనకే ఓటేస్తారని ఉద్దేశం ఏంటి? ఓకే, అది సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. పవన్ కళ్యాణ్ అసలు హోప్లెస్, ఎందుకంటే అతనికి ఎలాగూ అతను క్రిస్టియన్స్కి ఒక్క మాట కూడా అండ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా అంటూ క్రిస్టియన్స్ తరపున ఆయన అసలుకి వదిలేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అన్నాడు, ఆయన ఎన్డీఏలో ఉన్నాడు. అయితే షర్మిల గారు చెప్పారు కదా ఆర్ఎస్ఎస్ అవతారం ఎత్తాడని. చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ అవతారం ఎత్తాడు, షర్మిల గారు పోస్ట్ చేశారు డైరెక్ట్గా. దాంట్లో కొద్దిగా సత్యం ఉంది. ఆయన ఎన్డీఏలో ఉన్నంత వరకు ఆర్ఎస్ఎస్ బాబాలాగానే అవతారం ఎత్తాడు ఆయన. దానికి ఏం మాట్లాడు, ఇంక క్రిస్టియన్స్ ఏమి ఉండవు ఆయనకి. మేము ఖండిస్తున్నాము, దళితుల మీద ఖండిస్తున్నాము, క్రైస్తవుల మీద ఖండిస్తున్నాను, ఇంక అసలు ఆయన నోటి నుంచి రాదు. అది తిడతారు తప్ప సపోర్ట్గా చేయడిక. అది షర్మిల గారు చేసిన స్టేట్మెంట్. గతంలో ఉదయనిధి స్టాలిన్ ఇది అన్నాడని చెప్పి మన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఖండిస్తున్నాం ఉదయనిధి స్టాలిన్ అని. యాక్చువల్గా ఉదయనిధి స్టాలిన్ అతను కుల వివక్ష తీసేయమన్నాడు. సరే ఏదో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే టక్కుని వీళ్ళు ఎక్కడ దేశవ్యాప్తంగా అతను తిడుతుంటే అతను ఏదో అన్నట్టున్నాడు మన హిందువుల గురించి అని చెప్పి వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము ఉదయనిధి స్టాలిన్ ఖండిస్తున్నాం అన్నారు. యాక్చువల్గా అతనే అన్నారు ఉదయనిధి స్టాలిన్ కుల వివక్ష తీసేయండి అన్నాడు. ఇది ఇతను పట్టాభి అనే తెలుగుదేశం అతను చూడి సిగ్గులేదు ఉదయనిధి స్టాలిన్ పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి తిట్టండి ఉదయనిధి స్టాలిన్. ఏమైనా ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి సనాతన ధర్మంలో వాళ్ళు పెట్టిన టాపిక్కే కుల నిర్మూలన అనేటువంటి టాపిక్ పెట్టారండి. దానికి ఆయన చీఫ్ గెస్ట్కి వెళ్ళి కుల నిర్మూలన పోవాలి అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి దాన్ని మొత్తం నిర్మూలించాలన్నాడు. సరే దాని సంగతి వదిలేండి. అది ఇన్ని జరుగుతున్నప్పుడు క్రిస్టియన్స్ మీద ఎందుకు ఖండించరు? ఆంధ్రప్రదేశ్ పార్టీలు ఎందుకు ఖండించరు? అటాక్ జరిగితే ఎందుకంత భయం? ఇప్పుడు వైసీపీ వాళ్ళు సంథింగ్ దే పోస్టెడ్ గుడ్. నేను అదే చెప్తాను, ఐఎమ్ అప్రిషియేటింగ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బికాస్ దే పోస్టెడ్ దట్ ఇన్సిడెంట్. ఒక అట్రాసిటీ జరిగింది, ఒక బస్ పగలు కొట్టారు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ వైఎస్ఆర్సీపీ దట్ అట్లీస్ట్ దే కవర్ దట్ పాయింట్. దాని కింద కామెంట్లు, ఫేస్బుక్లో కామెంట్లు మేము చూసాం. నిన్న ఫేస్బుక్లో కామెంట్లు ఇవన్నీ ఏంటంటే జగన్ని బెదిరిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. జగన్ కార్యకర్తలు ఏమని వద్దు నువ్వు వాడి గురించి మాట్లాడగాకు, క్రైస్తవుల గురించి మాట్లాడగాకు అని కామెంట్లు పెడుతున్నారు కింద. ఎందుకు మాట్లాడకూడదండి? ఎందుకు మాట్లాడకూడదు జగన్ గారు దానికి వాటి గురించి? ఎక్కడ గొడవ జరిగిన మాట్లాడాలి కదా. చూడండి, అపోజిషన్ స్లామ్స్ మోడీస్ ఆర్మీ మెసేజ్ ఎమిడ్ రిపోర్ట్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్. భారతదేశంలో ఉన్నటువంటి అపోజిషన్ నాయకులు మొత్తం క్రిస్టియన్స్ మీద దాడులు ఆపండి అని వాళ్ళు చెప్పగలిగినప్పుడు జగన్ గారు ఎందుకు చెప్పకూడదు? అపోజిషన్ నాయకులు మాట్లాడుతున్నారు కదా దేశవ్యాప్తంగా. అశోక్ గెహ్లాట్ మాట్లాడాడు, ఆయన క్రిస్టియన్ ఏంటి? అశోక్ గెహ్లాట్ కండెమ్డ్ మోడీ ఫర్ క్రిస్మస్ మెసేజ్ ఎమిడిస్ట్ ఆఫ్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్. అశోక్ గెహ్లాట్ క్రిస్టియన్ అతను. అశోక్ గెహ్లాట్ మాట్లాడగలిగినప్పుడు మా జగన్ ఎందుకు మాట్లాడకూడదు? క్రిస్టియన్స్ మీద దాడులు చేయొద్దని ఆయన ఎందుకు అనకూడదు? ఆయన కేరళ సీఎం. ఇది చూడండి, ఇదేంది కేరళ సీఎం. ఇదేదో ఉందండి, ఇది మట్టల ఆదివారం. ఇది ఢిల్లీలో పామ్ ఫెస్టివల్ ఏదో ఉంది, పామ్ సండే ప్రాసెషన్ ఏదో ఉంది. మట్టల ఆదివారం అని ఒక క్రిస్టియన్ ఫెస్టివల్ ఏదో ఉంటే ఢిల్లీలో అడుగున్నారట. అది ఎక్కడో ఢిల్లీలో అడుగుంటే కేరళ సీఎం రెస్పాండ్ అయ్యాడు. మట్టల ఆదివారం పండుగ చేసుకుంటే మీరెందుకు ఆయన అడుగున్నారని కేరళ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడండి. రెస్పాండ్ అయ్యాడు. వీళ్ళందరూ గుడుల మీద రెస్పాండ్ అవుతారు, టెంపుల్స్ మీద రెస్పాండ్ అవుతారు, మసీదుల మీద రెస్పాండ్ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు క్రిస్టియన్స్ అనాథాలు చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు క్రిస్టియన్స్ అంటరానోళ్ళు చేశారు? వద్దు మాట్లాడకండి, క్రిస్టియన్స్ టాపిక్ మాట్లాడకండి, చర్చిల మీద దాడి మాట్లాడకండి, పాస్టర్లు అంటరానోళ్ళు, చర్చిలు అంటరానోళ్ళు ఇవన్నీ ఉన్నా పొలిటికల్ పార్టీలకి. ఓకే, మీరు డోంట్ మిస్గైడ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆన్ రైట్ ట్రాక్. ఐ విష్ దట్ వైఎస్ఆర్సీపీ కంటిన్యూ టు సపోర్ట్ ఆల్ ద రిలీజియన్స్, కండెమ్ ఆల్ అటాక్స్ ఆన్ ఆల్ ద రిలీజియన్స్. దట్స్ వాట్ ఐ సెడ్. మనం ఈ దేశాన్ని ఒక సమతా రాష్ట్రంగా తీసుకెళ్ళాలి. అన్ని కులాలు, అన్ని మతాలు కలిపిపోయే విధంగా తీసుకెళ్ళాలి. ఎక్కడ న్యాయం జరిగినా మాట్లాడేటట్టు ఉండాలి. మా అయితే ఏంటంటే మెజారిటీ ఉన్నారు కూడా గొడవ చేస్తారు, ఎంతకాలం గొడవ చేస్తారు. ఇది తప్పుని తెలిసిన రోజు ప్రజలు వాళ్ళే రియలైజ్ అవుతారు, సత్యాన్ని నిలబడాలని నా ఉద్దేశం. చూడండి, తమిళనాడు సీఎం స్టాలిన్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్ అన్యాక్సెప్టబుల్ సెడ్. తమిళనాడు సీఎం ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు మొత్తం కూడా క్రిస్టియన్స్ మీద దాడి మేము ఖండిస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ అభిమానులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారు జగన్ గారిని. డిలీట్ దట్ పోస్ట్ అని. వై? సీఎం పినరాయి విజయన్ సతీష్ అండ్ కండెమ్డ్ అరెస్ట్ ఆఫ్ కేరళ ప్రీస్ట్ ఇన్ మహారాష్ట్ర. టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఓబ్రియన్ క్రిస్మస్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్ ఖండిస్తున్నారని చెప్పి డెరెక్ ఓబ్రియన్ పోస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేశారు. ప్రియాంక చతుర్వేది పోస్ట్ చేసింది గతంలో ఒక శివసేన అండి. ప్రియాంక చతుర్వేది శివసేన పోస్ట్ చేసింది క్రిస్టియన్స్ మీద అటాక్ని ఖండిస్తున్నానని. ఆమె ఆ శివసేన అనేది హిందుత్వ పార్టీ. అది ఇదిగో మేఘాలయ షిల్లాంగ్ ఎంపీ కండెమ్స్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్. కేరళ సీఎం వాన్స్ అగేన్స్ట్ ఇంటాలరెన్స్ అగేన్స్ట్ క్రిస్టియన్స్. శశి థరూర్ వీళ్ళకి బాగా ఇష్టం, భారతీయ జనతా పార్టీ శశి థరూర్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఎందుకంటే ఈ మధ్య రాహుల్ గాంధీ మీద ఎక్కువ కామెంట్లు చేశాడని శశి థరూర్ అంటే వాళ్ళకి ఇష్టం. ఆ శశి థరూర్ కండెమ్ చేశాడు. ఏమన్నాడు శశి థరూర్? చూడండి, ఏదది శశి థరూర్ కండెమ్స్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్, స్ట్రెస్ కమ్యూనల్ హార్మనీ ఇన్ క్రిస్మస్ మెసేజెస్. ఓకే, ఎంపీ కేరళ మధ్యప్రదేశ్ అపోజిషన్ పార్టీస్ గొడవ చేశారు, క్రిస్టియన్స్ ప్రీస్ట్ని కొట్టారని చెప్పి మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గొడవ చేశారండి. మధ్యప్రదేశ్ ఎంపీలు అజాల్టెడ్ ఎంపీ
ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొడవ చేశారు, ఒక భాషను కొట్టారని. మధ్యప్రదేశ్లో అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఎంత, ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ పాపులేషన్, ఆంధ్రప్రదేశ్లో 20-25% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక్కడ ఎందుకు భయపడుతున్నారు? అక్కడ మధ్యప్రదేశ్లో 2-3% కూడా ఉంటారు క్రిస్టియన్స్. అక్కడ 1%-2% గొడవ చేశారు అసెంబ్లీలో, భాషను కొట్టారని. ఇక్కడ ఏమంటారు, మణిపూర్లో మొత్తం మణిపూర్ రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఎంపీలు? ఒక్క ఎంపీ కోసం దేశం మొత్తంగా రచ్చ చేస్తారు. మణిపూర్ వైలెన్స్ జరిగినప్పుడు ఒక ఎంపీయే కదా ఉంది మణిపూర్ మొత్తము. వాళ్ళు ఈ కామెంట్ చేయడం వల్ల మనకు ఓట్లు వస్తాయా, గెలుస్తామా, వీళ్ళు ఓట్లు వేస్తారు, ఎన్ని చోట్లేదు. కొన్ని పొలిటికల్ పార్టీలు మేము గెలిచినా గెలవకపోయినా సత్యానికి నిలబడదాము అనుకున్నారు. వీ స్టాండ్ ఆన్ ట్రూత్, వీ స్టాండ్ ఆన్ హ్యూమన్ రైట్స్, వీ స్టాండ్ ఆన్ ఏమంటారు సమానత్వం మీద మేము నిలబడి హక్కుల మీద మేము కొట్లాడతాము. ఇవన్నీ వద్దండి, గెలవటమే ముఖ్యం అంటే ఇంక మనకి అంతే చేయాలి. గెలవటమే ముఖ్యమని లేదా, గెలవటమే ముఖ్యము. ఇవన్నీ పెట్టుకోవద్దు. మనమే సోషల్ కార్యకర్తం కాదు, మనందరం వ్యాపారస్తులమే, డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం రాజకీయాల్లో కంటే ఇంకంతే, వేరే ఆప్షన్ లేదు. పొలిటికల్ పార్టీలన్నీ అంతే ఉన్నాయి కదా. శశి థరూర్ కేరళ ఎంపీ, ఇది చూడండి. యూడిఎఫ్ కమ్యూనిస్టులు కండెమ్ చేస్తున్నాం క్రిస్టియన్స్ మీద దాడిని అన్నారు. మిజోరాం హోమ్ మినిస్టర్ అండి క్రిస్టియన్స్ మీద దాడి జరిగిందని డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను కండెమ్ చేస్తున్నాను. మన హోమ్ మినిస్టర్ ఎప్పుడన్నా అన్నారా పాస్టర్ల మీద దాడి చేయొద్దు, ఖండిస్తున్నాము, చర్చిల మీద దాడి చేయొద్దని? ఏ రోజున మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఈ చరిత్రలో ఎప్పుడన్నా అన్నారా? ఎన్ని అటాక్స్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ చర్చెస్ మీద? ఎప్పుడైనా మన హోమ్ మినిస్టర్ అన్నారు? అది నాగాలాండ్ కాంగ్రెస్ స్లామ్స్ అటాక్స్ ఆన్ క్రిస్టియన్ కమ్యూనిటీ డ్యూరింగ్ క్రిస్మస్. ఫైనల్గా ఇదిగో మన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి స్పాక్ట్ రో ఆన్ క్రిస్మస్ డే. ఏమన్నాడు ఆయన? సోనియా గాంధీ సలహా వల్ల మనందరూ క్రిస్మస్ చేసుకుంటున్నామని చెప్పి ఇది అన్నాడని చెప్పి గొడవ చేస్తారు. ఆయన ఏదో ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఈయన ఏబీవీపీ స్టూడెంట్, భారతీయ జనతా పార్టీ అండ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ మెంబర్. ఈయన ఈజ్ స్టూడెంట్ వింగ్ లీడర్. జగన్ గారు ఎన్ఎస్యూ స్టూడెంట్, అంటే కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్కి లీడర్ జగన్ అన్న. ఈయన బీజేపీకి స్టూడెంట్ లీడరు. ఈయన ధైర్యంగా మాట్లాడగలుగుతున్నప్పుడు జగన్ మాట్లాడితే మీరు ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు జగన్ని? జగన్ గారి ఛానల్లో అది పోస్ట్ చేస్తే డిలీట్ అడ్మిన్ నేను ఎందుకు బెదిరిస్తున్నారు జగన్ని? మాట్లాడితే జగన్కి రైట్ ఉంది మాట్లాడాను. ఎందుకంటే అతను కాంగ్రెస్ ఎన్ఎస్యూ స్టూడెంట్, ఒక స్టూడెంట్గా కాంగ్రెస్ భావజాలతో పెరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ భావజాలము, సెక్యులర్ వాదము మొత్తం కూడా సమానత్వంతో పెరిగినటువంటి వ్యక్తి. తనకే రైట్ ఉంటుంది అన్ని మతాల గురించి, అన్ని కులాల గురించి గట్టిగా మాట్లాడగలిగిన రైట్ వ్యక్తి. అతనికి భావజాలాలు ఉంటాయి. మరి మధ్యలో మరి బీజేపీ మద్దతు ఎందుకు ఇచ్చారు అది ఇది అనేది ఇంకా దాని నుంచి నేను కామెంట్ చేయదలుచుకోవాలి. ఓకే, చాలాసార్లు మాట్లాడాను, అది కరెక్ట్ కదా, నేనే చెప్పాను. ఓకే, ఆయన కాంగ్రెస్ వాదిగా ఉండి, కాంగ్రెస్ ఐడియాలజీలో ఉండి, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దానిలో పెరిగి నాన్ సెక్యులర్ ఎలియన్స్కి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కదా, నేను చాలాసార్లు చెప్పాను. అది నా అభిప్రాయం. బట్ అబ్వియస్లీ దట్స్ పొలిటికల్ పార్టీ విల్ మేక్ ద డెసిషన్. బట్ నేనేమన్నా అల్టిమేట్గా నేను ఈ వీడియో పెట్టడం నా ఉద్దేశం ఏంటంటే, హిందువుల మీద గొడవ చేస్తున్నారు, ఏమైనా అట్రాసిటీ జరిగితే, హిందువు మీద అట్రాసిటీ జరిగినా, టెంపుల్స్ మీద అట్రాసిటీ జరిగిన గొడవ చేస్తున్నారు, చేయాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్. మా పొలిటీషియన్ అదే చేయాలి. హిందువులు కాపాడాలి, ఓకే, టెంపుల్స్ని కాపాడాలి, హిందువులు కాపాడాలి. ముస్లిమ్స్ మీద కూడా కాపాడాలి, ముస్లిమ్స్ మసీదులను కూడా కాపాడాలి. కానీ క్రిస్టియన్స్ అంటారని వాళ్ళు ఏం కాదు, క్రిస్టియన్ చర్చలు ఏమైనా అంటరానితనం నేను అనుభవించట్లే. వాళ్ళు వాళ్ళ మీద దాడి జరిగినా కూడా పొలిటికల్ పార్టీలు రెస్పాండ్ అవ్వాలి. ఈ అన్ని పొలిటికల్ పార్టీల్లో నేనేమంటాను, అన్ని పొలిటికల్ పార్టీల్లో హిందుత్వ వాదం బాగా భావజాలం ఎక్కువ ఉన్న వాళ్ళు అన్ని పొలిటికల్ పార్టీలో క్యాప్చర్ అయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కంప్లీట్ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉన్నారు. ఆయన ఏంటంటే ఇంకా ఆయనకి ఏలియన్స్లోకి వెళ్ళిపోయాడు. అదే చెప్పారు, షర్మిల గారు చెప్పారు కదా, ఒక పోస్ట్ చేశారు కదా, ఆయన ఆర్ఎస్ఎస్ వాది అయిపోయాడని. ఇంకా ఆయన అలానే బిహేవ్ చేస్తాడు. ఇక్కడ ఉంటే కంప్లీట్ సెక్యులర్గా ఉంటాడు, అక్కడ కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ వాది అయిపోతాడు. అది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేరే ఆప్షన్ లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా సిద్ధాంతమే అయింది, అది సనాతనవాది సిద్ధాంతమే ఆయన పెట్టుకున్నాడు. కానీ ఆయన మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు అది నిన్న పోస్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఇట్లా క్రిస్టియన్స్ మీద అటాక్ జరిగితే వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ ఎప్పుడు సోషల్ మీడియా పోస్ట్ చేయాలి, నిన్న పోస్ట్ చేశారంటే కొద్దిగా మార్పు వచ్చింది. వెన్ దే ఆర్ చేంజింగ్, వెన్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు బీ ఆనెస్ట్, ఏమంటారు, అందరూ సమానమే, ఖండించాలని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేద్దాము, బెదిరించి కాకండి వైఎస్ఆర్సీపీని. నేను అది చెప్పదలుచుకుంది. అండ్ ఐ వాంట్ వైఎస్ఆర్సీపీ టు చేంజ్ మోర్, ఈవెన్ మోర్, లైక్ హౌ అదర్ ఇండియా బ్లాక్ లీడర్స్ చూపించాను కదా. ఇండియా బ్లాక్ లీడర్స్ వాళ్ళు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఎందుకు మైనారిటీస్ కోసం స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఖండిస్తున్నామని మనం కూడా ఇవ్వాలని, మనం కూడా కాపాడాలని, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని చర్చిని, మసీదుని, గుడులు మొత్తం సమానంగా చూడాలని నేను కూడా కోరుకున్నాను. థ్యాంక్ యూ.